అప్పట్లో శోభన్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో సోగ్గాడిగా, గొప్ప అందగాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో అమ్మాయిల్లో ఆయనకున్న ఫాలోయింగ్ మరే హీరోకి లేదు. ఎంతోమంది అమ్మాయిలకు శోభన్ బాబు నిద్ర లేకుండా చేశారు. అయితే జయలలిత మాత్రం శోభన్ బాబుకు నిద్ర లేకుండా చేసింది. అవును నిజమే, అప్పట్లో జయలలిత అంటే శోభన్ బాబుకు ఏదో తెలియని వ్యామోహం ఉండేది. ఆమెతో కలిసి నటించాలని దాదాపు 8 ఏళ్లు ఎదురు చూశాడు. జయలలిత స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రోజుల్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న శోభన్ బాబుతో కలిసి ఓ సినిమా చేసేందుకు అప్పట్లో ఓ నిర్మాత ప్రయత్నించాడు. శోభన్ బాబును కలిసి ఆ నిర్మాత ₹1000 అడ్వాన్స్ ఇచ్చి నా సినిమాలో నువ్వే హీరో, జయలలిత హీరోయిన్ అని చెప్పి శోభన్ బాబులో ఆశలు రేపాడు. అప్పటికి శోభన్ బాబు చిన్న హీరో కావడంతో ఆమె తల్లి సంధ్య ఈ సినిమా చేయడానికి నిరాకరించారు. ఓ సందర్భంలో శోభన్ బాబు జయలలిత గురించి మాట్లాడుతూ అప్పట్లో స్టార్ హీరోయిన్ జయలలిత పక్కన నాకు అవకాశం అంటే అదృష్టంగా భావించాను. ఓ సందర్భంలో శోభన్ బాబు జయలలిత గురించి మాట్లాడుతూ అప్పట్లో స్టార్ హీరోయిన్ జయలలిత పక్కన నాకు అవకాశం అంటే అదృష్టంగా భావించాను. అప్పటికి నేను ఆమెను చూడలేదు. ఆమెను చూడాలని తప్పించాననడం కంటే తపస్సు చేశాననే అనాలి. ఆమెతో నటిస్తున్నానని కనిపించిన వారికి కూడా చెప్పుకున్నాను. కానీ ఆమె సినిమా అని చెప్పి నిర్మాత కనిపించకుండా పోయాడు. తర్వాత 8 ఏళ్ల తర్వాత ఆమెతో చేసే అవకాశం వచ్చింది అని శోభన్ బాబు తెలిపారు. డాక్టర్ బాబు ఈ సినిమాకు శోభన్ బాబు ఖరారైన హీరోయిన్ ఖరారు కాలేదు. సినీ పత్రికల్లో జయలలిత ఫోటో చూసిన శోభన్ బాబు నిర్మాతకు ఫోన్ చేసి జయలలితను తీసుకోవాలని సూచించారంట. జయ కూడా అందుకు అంగీకరించింది. అలా తొలిసారి 1973లో జయలలితను కలిశారు శోభన్ బాబు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. జయలలిత తల్లిని కోల్పోయాక ఒంటరితనం ఫీల్ అయ్యేది. ఈ క్రమంలో శోభన్ బాబుతో పరిచయం ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. శోభన్ బాబు సెన్స్ ఆఫ్ హ్యూమర్ జయను మరింత ఆకర్షించింది. అందరికి దూరంగా లంకంత కొంపలో ఒంటరిదానిలా బతుకుతున్నా నాకు మీ స్నేహం వల్ల ఆమెలోని ఆత్మీయతను తిరిగి చూస్తున్నట్లు అనిపిస్తుంది అంటూ జయలలిత స్వయంగా చెప్పినట్లు ఓసారి శోభన్ బాబు తెలిపారు. డాక్టర్ బాబు సినిమా దగ్గర నుండే వారిద్దరి మధ్య ప్రేమ చిరించిందని అంటూ ఉంటారు. తర్వాత ఇద్దరు కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బాగా ముదిరిందని, ఒక దశలో జయలలిత శోభన్ బాబుని పెళ్లి చేసుకోవాలని భావించారని, అప్పటికే పెళ్లైన శోభన్ బాబు ఆమెను రెండో భార్యగా చేసుకోవడానికి అంగీకరించారని టాక్. అయితే అప్పట్లో వాళ్ళకి ఒక పాప కూడా పుట్టినట్టు పుకార్లు వచ్చాయి. ఇద్దరికి ఒక పాప పుట్టినట్టు రూమర్స్ వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయని, శోభన్ బాబుకు దూరమైన జయని ఎంజీఆర్ చేరదీశారని అంటుంటారు. తన రాజకీయ భవిష్యత్తు కోసమే జయ ఎంజీఆర్ కు దగ్గరైందని, శోభన్ బాబును పూర్తిగా మర్చిపోయిందని టాక్. ఎంజీఆర్ తర్వాత జయ రాజకీయంగా సీఎంగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.